స్టాంప్ డ్యూటీ స్కామ్ మాస్టర్ మైండ్ ఎవరు? సాఫ్ట్వేర్ స్క్రిప్ట్ కింగ్స్ పనేనా? మీ సేవా నిర్వాహకుడితో సాధ్యమేనా? తహసీల్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు, దర్యాప్తు. తెర వెనుక సహకరించింది ఎవరు? మీ సేవ ఆపరేటర్లలో విస్తృత చర్చ. సాఫ్ట్వేర్ దిద్దుబాటు చర్యలు చేపట్టిన ప్రభుత్వం. జనగామలో వెలుగులోకి కుంభకోణం. జనగామ జిల్లాలో వెలుగు చూసిన స్టాంప్ డ్యూటీ స్కామ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మాన్యువల్గా ఉన్న కాలంలోనూ చోటు చేసుకొని రీతిలో ఈ స్కామ్లో జరుగుతుండడం అసలు ఎలా సాధ్యమైందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. అయితే ఇది ఏడాది ఒక్క మీ సేవ కేంద్రంలో నిర్వాహకుడి వల్ల సాధ్యమేనా? తెర వెనక ఇంకెవరైనా ఉన్నారా? సాఫ్ట్వేర్ స్క్రిప్టింగ్ కింగ్స్ పనేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే విషయం తెలిసి ఉన్నతాధికారులు సైతం అవాక్కయ్యారు. ఇలాంటి దోపిడీకి అవకాశం లేకుండా ఉండేందుకు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. ధరణి పోర్టల్కు ముందు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనే జరిగేవి. అంతకు ముందు పూర్తి స్థాయిలో స్టాంప్ పేపర్ల మీద సేల్ డీడ్ వ్యవహారాన్ని ఫిజికల్గా నడిపారు. ఆ తర్వాత డాక్యుమెంట్లు స్కాన్ చేసుకున్నారు. ఇగో డాక్యుమెంట్లు, తర్వాత అప్లికేషన్ నెంబరు, చెల్లించాల్సిన డబ్బులు, చెల్లించిన డబ్బులు వ్యత్యాసం. ఈవిడ మొత్తం క్లియర్గా డాక్యుమెంట్తో సహా వేసి పెట్టినటువంటి పరిస్థితి. ఒకసారి 7 పేపర్ చదువుదాం. మొత్తం చదివితే మనకు ఏదది పేపర్ రైట్. తర్వాతే కొనుగోలుదారుడికి ఇచ్చేవారు. ఇప్పుడంతా ఆన్లైన్లోనే నడిపిస్తున్నారు. అయితే భూభారతి పోర్టల్ను అడ్డం పెట్టుకొని భారీ కుంభకోణానికి తెరతీశారు. భూముల రిజిస్ట్రేషన్, ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ విలువ ఆధారంగా చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ మొత్తాన్ని చెల్లించలేదు. అతి తక్కువ మొత్తాన్ని చలాన్ రూపంలో చెల్లించి ప్రాసెస్ చేయించాడు. భూముల యజమానుల నుంచి మాత్రం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తాన్ని వసూలు చేసి ఖజానాకు మాత్రం తక్కువగా జమ చేశారు. ఫోర్జరీ పత్రాలు సృష్టించి సేల్ డీడ్ చేయించారు. యాడిట్ చేస్తుండగా అతి తక్కువ చలాన్లు కనిపించడంతో ఈ విషయం బయటపడింది. ఒకే రోజు 10 మంది చలాన్లకు చెందిన 8,55,577 రూపాయలు మింగిర్రు. ప్రాథమిక పరిశీలన తర్వాత జనగామ జిల్లా మండల తహసీల్దార్ ఇంద్రపల్లి హుసేన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపడుతున్నారు. భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై పోలీసుల విచారణ కొనసాగుతున్నది. మరోవైపు లోకాయుక్త కూడా సుమోటోగా ఈ కేసును నమోదు చేసింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖలను ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సిసిఎల్ఏ స్టాంప్ అండ్ రిజిస్టర్ శాఖ కమిషనర్, ఐజీ మీసేవ కమిషనర్, జనగామ జిల్లా రిజిస్ట్రార్లకు లోకాయుక్త నుంచి ఆదేశాలు అందాయి. ఇప్పుడు థర్డ్ పార్టీ అప్లికేషన్ సాయంతో చలాన్ అమౌంట్ ఎడిట్ చేస్తున్న కేటగాళ్లపై యాక్షన్ సురువైంది. యాదాద్రికి చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు చలాన్లు ఎడిట్ చేసి పేమెంట్ చేసినట్టు గుర్తించారు. ఇక చూడుని విషయం ఏంటంటే, రైతులు ఎవరైతే భూమి అమ్ముతలు కొనుగోళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర బరాబరి తీసుకుంటారు. కానీ చూపించేది మాత్రం చాలా తక్కువ. 100 రూపాయలు తీసుకొని ఇక్కడ 30 రూపాయలు చూపిస్తున్నటువంటి పరిస్థితి. మరి మిగతా డబ్బంతా ఏమైంది అని డౌట్ వచ్చినప్పుడు తీగలాగితే డొంకంతా కదిలింది. ఇంకో ఇట్లా కోట్ల రూపాయల స్కామ్. ఇప్పుడు భూభారతిలో అదే ఉండే, ఇంత ముందుకున్న ధరణిలో అదే ఉండే. ఇగో ఇట్లా స్కామ్లు జరుగుతున్నాయి ఇండ్ల. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసినా క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.